చేసిన పాపానికి చెంపలు వేసుకుంటున్నాను. మరోసారి నా వల్ల ఎలాంటి పొరపాటు జరగదని మీకు మాటిస్తున్నాను. నన్ను నమ్మండి. పశ్చాత్తాపడటం అంటే మరోసారా తప్పు చేయకుండా ఉండడం. నువ్వు నిజంగానే పశ్చాత్తాపడుతున్నావని నేను నమ్ముతున్నాను. అందుకే క్షమిస్తున్నాను. అపర్ణ, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ అడుగుతున్నాను. ఎందుకంటే ఇక నీ జీవితంలోకి రాకూడదని, మళ్ళీ ప్రేమ పేరుతో నీ చుట్టూ తిరగకూడదని నేను నిర్ణయించుకున్నాను. నీ పెళ్లికి అడ్డు రానని, దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నాను. నన్ను నమ్మితే క్షమించు ప్లీజ్. నిన్ను నమ్మి ప్రేమించిన దాన్ని క్షమించడం పెద్ద పనేం కాదు. కానీ నీ మాట మీద నువ్వు నిలబడతావని నేను మనస్ఫూర్తిగా నమ్మిన రోజున నువ్వు అడగకపోయినా క్షమిస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, నా మాట మీద నేను నిలబడతాను. ఓన్లే ఎప్పటికైనా నీ మనసు మారి మామూలుగా అయ్యి మళ్ళీ మా మధ్యలోకి వచ్చావు. ఇదిగా నీ మనసు మారడం నిజమే అనుకో, మా నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. అదే అబద్ధం అయితే నీ నుంచి మాకు ఇంకెప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నువ్వు ఉండవు కదా. జాగ్రత్త. ఇక మీదట నువ్వు తిట్టే అవకాశం ఇవ్వనులే నాయుడు బాబా. నేను వస్తాను. ఇదిగో ఆగు. ఎలాగో నువ్వు మారి మా మధ్యలోకి వచ్చావు, మన అందరం కలిసిపోయాం. కాబట్టి రేపు ఎలాగో అపర్ణ నిశ్చితార్థం కదా, నువ్వు కూడా ఉంటే బాగుంటది. మరి ఉండు. అలాగే నీ పిలుపు కోసం కాకపోయినా అపర్ణ మొహంలో సంతోషం చూడడానికైనా వస్తాను. ఏంటి వచ్చేది? పిలవడానికి ఇతనెవరు, రావడానికి నువ్వెవరు? నేను ఒప్పుకోను. నువ్వుండు స్నేహ. నాయుడు బావా, ఒక్క నిమిషం. ఏంటి నాయుడు బావా ఇది? ఆ అర్జున్ వస్తే ఎంత తలనొప్పో నీకు తెలుసు కదా. పైకలా మంచిగా మాట్లాడుతున్నంత మాత్రాన మారిపోయాడని ఎలా నమ్ముతాం? నమ్మం, నమ్మినట్టు నటింతాం అంతే. ఇప్పుడు నేను చేసింది అదే. అంటే అంటే ఇదిగో అపర్ణ, అతను మంచిగా మారిపోయినట్టు నటింటున్నాడు కదా, అది నటనే అనుకో. ఏదో పెద్ద ప్లాన్లోనే ఉండుంటాడు ఈ నిశ్చితార్థం ఆపడానికి. రేపు ఎలాగైనా ఆపడానికి విశ్వ ప్రయత్నాలు అన్ని చేస్తుంటాడు. ఆడు అలా చేయకుండా ఉండాలంటే ఆడి ప్లాన్ ఏంటో మనకు తెలియాలి. ఆడి ప్లాన్ ఏంటో మనకు తెలియాలంటే ఆడు మన మధ్యనే ఉండాలి. అందుకే ఆడి నిశ్చితార్థానికి రమ్మన్నాను. ఇక్కడే ఉంటే ఏం చేయలేడు కదా. కానీ అపర్ణ, నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను నాయుడు బావా. మరి ఇంకేం భయపడక, అంతే. పద పద, నువ్వు చెప్తాను. పద అపర్ణ. మీ చర్చలు అయిపోతే మన గోరింటాకు ప్రోగ్రాం మొదలు పెడదాం. పదండి. పదండి పదండి పదండి. ఇది అర్జున్, ఎక్కడేం ఆలోచనతో లోపలికి వెళ్దాం. పదా పద చెప్తాను. అలా చూస్తావేంట్రా? గోరింటాకు పెట్టు. తను చేయి చాపకుండా ఎక్కడ పెట్టమంటావే? తను చేయి చాపమాను, లేదంటే నోట్లో పెడతాను. దరిద్రం వదిలిపోద్ది. నోర్మయ్. అప్పు, చేయి చాపమ్మా. అబ్బా, ఇది చెయ్యా పువ్వా? ఇంత మెత్తగా ఉంటే ఎలా పెట్టాలి? ఆడవాళ్ళ చేతులు అలాగే ఉంటాయి. అయితే మాత్రం ఇంత శుతిమెత్తనగా ఉంటే ఎలా? గోరింటాకు పెట్టేటప్పుడు ఊడిపోతే ఎవరిది బాధ్యత? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? కామెడీ లాపి త్వరగా గోరింటాకు పెట్టి బ్రదరా, పెట్టే. అలాగే.
మీరేం చేస్తున్నారు? రింగ్ రోడ్ వేస్తున్నారక్క. ఒరేయ్ పిచ్చి వెదవా, ఒక్క నిమిషం ఆపు. ఎందుకే? వీడియోగ్రాఫర్ని పిలిచానురా, మర్చిపోయాను. ఏ వాడితో పెట్టిస్తావా? నేనే పెడతాను. నీ బొంద. ఆ అబ్బాయి వీడియో స్టార్ట్ చేశాక పెడదు గాని. కర్మ, అలాగే కానీ. ఆ మామగారు ఎలాగా ఆలస్యం అవుతుంది కదా, నేను వెళ్ళి వేరే వాళ్ళు పురమాయించుకు వస్తాను. వద్దు బాబు, చెప్పాను. మరి ఉండు నాయుడు బావా, నువ్వు లేకపోతే సందడే ఉండదు. సరే సరే. సూర్యుడు, నేను మాట్లాడొస్తాను, మీరు కానీ ఉండండి. సార్ లైట్ మర్చిపోయారు సార్. బామ్మ ఇంకా ఎంతసేపు ఆగాలే? పచ్చని గోరింటాకు ఎండిపోయి పిడకలా తయారయ్యేలా ఉంది. ఆగరా, వీడియోగ్రాఫర్ వచ్చేస్తాడు. ఆడెప్పుడు వస్తాడో ఏంటో. డోంట్ వరీ, వచ్చేసాను. ఆ? ఇదిగో వచ్చేసాడు. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నావు. నువ్వు త్వరగా వీడియో మొదలు పెడితే మా వాడు గోరింటాకు పెట్టేస్తాడు. డోంట్ వరీ, 1 minute. ఆ ఇదేంటి కెమెరా అంత చీకటిగా ఉంది? ముందు మూత తీరా, మూత కళ్ళ వెదవా. ఓహో, మోత తీయలేదా? అయినా కొంచెం లైటింగ్ తక్కువగా ఉందే. మా లైట్ తక్కువగా ఉంటే మీ లైట్ వేసుకోండి. అరే లైట్ మర్చిపోయానే. నేను తెచ్చాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇటువండి. అక్కర్లేదు, నేను పట్టుకుంటాను. లైట్ పట్టుకోవడానికి వచ్చావా, లైటింగ్ కొట్టడానికి వచ్చావా? మళ్ళీ ఇది కొత్త నాటకమా? చెప్తా. ఈ జాబ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? జాబ్ కాదు, సాయం. పాపం అతనికి లైట్ అసిస్టెంట్ లేడని బాధపడుతుంటే నేనున్నానని ఓదార్చి ధైర్యం చెప్పి వెన్ను తట్టాను. వెన్ను తట్టడానికి వచ్చినట్టు లేదు, ఎవరికో వెన్నుపోటు పడవడానికి వచ్చినట్టుంది ఇక్కడ. అతనేం చేసుకుంటే మనకెందుకు? మీరు గోరింటాకు పెట్టండి. అవును బావా, మీరు మొదలు పెట్టండి. ఆర్య గారు, ఇందాకట్లా రింగ్ రోడ్లా కాకుండా కొంచెం మంచుగా పెట్టండి. నాకు వచ్చినట్టు పెడతాను, మీకు నచ్చినట్టు పెట్టడం నా వల్ల కాదు. ఏంటనే ఆ షూట్ చేయడం? ఈ లైవ్ నేను షూట్ చేస్తాను. మరి నేనేం చేయాలి? ఇదిగో ఈ లైట్ పట్టుకో. వీడియోలో పడతారులే కానీ ముందు గోరింటాకు పెట్టండి. ఆ. రే నా చెయ్యి. సారీ సారీ.
అతను బా. వెధవ కామెడీలు చేయకు. వీడియో అందరినీ తీయి, లేదంటే అపర్ణకు చెప్తాను, ఓకే. లేదంటే దుమ్ము దులుపుద్ది. ఉమ్. అందరినీ బాగా తీ. అలాగే అలాగే. కలలు చిలుకువలి వేడి నుదుట కస్తూరి తిలకమును దిద్దలే సిగ్గులుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచలే కొత్త వెలుగు చూపించగలుగు మారాణి పోసి నడిపించలే కన్ని గోదారి వధువుగా మారి కడలితో గిలిగి చేరు తరుణమిది వేడుకైన కళ్యాణ సమయమిది మాఘమాస వేళ కోకిలమ్మ పాట బామా, గోరింటాకు అయిపోయింది, చూసుకోవే. నాకు పెట్టు, ప్లీజ్ 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 ప్లీజ్. నాకు హే, మీకు నేను పెట్టను, పోండి. మీరు ఆగండి. అమ్మా అపర్ణ, ఆర్యకి నువ్వు పెట్టమ్మా. ఆ? ఏ, నేను గోరింటాకు పెట్టించుకోవడం ఏంటి? నేను పెట్టించుకోను. అబ్బా చేతులంతా కాదులేరా. అమ్మా అపర్ణ, ప్రేమగా ఆర్య పేరు రాయమ్మా. హ్మ్, అలాగే. ఏ అంటే ఆర్య అనే కాదు, అర్జున్ అని కూడా అర్థం ఆ? వస్తుంది. బామ్మ, ఏ నాకు వద్దే, నేను చెరిపేస్తాను. నోర్మి పిచ్చి వెధవా, అంత ప్రేమగా పెడితే వద్దంటావేంట్రా? బామ్మ, దీనిలో చాలా అర్థాలు వస్తున్నాయి బామ్మ. ఎన్ని అర్థాలు వచ్చినా నేను పెట్టింది మాత్రం ఏ ఫర్ ఆర్యాని. అరే డోంట్ వరీ బాబు, ముందా కెమెరా తీసుకో, లేకపోతే నువ్వు ఉండు, కెమెరా ఉండదు. డోంట్ వరీ సార్. ఓర్ని డోంట్ వరీ తగలయ్యా. అరే నీకు ఆ డోంట్ వరీ తప్ప ఇంకో మాట రాదారా? ముందా కెమెరా తీసుకోరా. బాబు, నా కెమెరా నాకు ఇవ్వండి. నువ్వా? ఇటివ్వు. డోంట్ వరీ, నేను ఆన్ చేస్తాను. అవసరం లేదు. నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టే. ఏంటి, నేను నీకు దగ్గరగా ఉంటే నీకు టెన్షన్గా ఉంది కదూ? నువ్వు నాకు మళ్ళీ దగ్గర అయిపోతావేమో అని నీకు భయంగా ఉంది కదూ? నాకా? పొరపాటును కూడా అలాంటి భయాలు నాకు రావు. పైకి అలా అంటున్నావు కానీ నీలో ఏదో ఫీలింగ్, అందుకే నాకు దూరంగా ఉంటున్నావు. నా ముందు ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నావు. అంత సీన్ లేదు. ఫోన్ అక్కడ పెట్టేళ్ళు. ఓకే ఓకే, నీకు నిజంగా ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే నేను ఫోన్ ఆన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. అవసరం లేదు. హ, అయితే నేను చెప్పింది నిజమని ఇంకా నీ మనసులో నేను. ఫోన్ ఆన్ చేయి. వెరీ గుడ్ బంగారం, మాట్లాడు. హలో మేడం. చెప్పండి లింగం గారు. చైతి. సారీ మేడం. మిమ్మల్ని కాదులేండి, చెప్పండి. ఏం లేదు మేడం, ఈ రోజు మన టీవీ డైరెక్టర్ బాలాజీ గారి ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి మేడం. చెయ్యి ఎందుకు అలా తిప్పుతున్నావు?
మేడం మిమ్మల్ని కాదండి. ఈరోజు నాకు రావడానికి కుదరదు. ఆ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ మీరే మాట్లాడండి. ఓకే మేడం. ఓయ్ మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది ఫోన్ వస్తేను చేతులకి గోరింటాకుందని అర్జును. ఫోన్ వస్తే చెవిలో పెట్టడం కాదు, స్పీకర్ ఆన్ చేస్తే సరిపోతుంది కదా. అర్రే వాట్ ఎన్ ఐడియా ఆర్యాజీ. సూపర్ బ్రెయిన్, వండర్ఫుల్ థాట్. అసలు అసలు నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి బ్రదర్? నీకున్న తెలివికి నువ్వు ఇక్కడ ఉండాల్సినోడివి కాదు. హలో, చాలు చాలు ఆపు. ఇలాంటి యాక్టింగ్లు మేము 100 చేస్తాం. నువ్వు వెళ్తే మేము మాట్లాడుకోవాలి. మీరిద్దరూ వెళ్తే నేను మాట్లాడుకుంటాను ఆ? ఎవరితో? మేనేజర్తో. ఆ, విన్నావుగా, పద. ముందు నువ్వు పద. హలో, ఫోన్ ఇక్కడ పెట్టు. దా మదా, ఇక వెళ్దాం దా, పద. బాగా వేస్ట్ గా చేశాను, తినండి తినండి. వేస్ట్ కాదు వదినా, టేస్ట్. ఇంగ్లీష్ లో వీక్ కదా, పాపం తెలియదులే అమ్మాయి. నువ్వు నోర్మి, నువ్వేదో పెద్ద ఇంగ్లీష్ పంతులమ్మలాగా మాట్లాడుతున్నావు. బాగా టేస్ట్ గా చేశాను, కడుపు పగిలేలా తినండి. చూస్తుంటేనే కడుపు పగిలేటట్టుంది అజీర్తితో. స్నేహ వదిలే, వదిన ఫీల్ అవుతుంది. తయారు అలా చూస్తూ నిలబడతావేంటి? వడ్డించు. చిచ్చి, నువ్వుండగా నేను వడ్డించడం ఏంటమ్మాయి? ఎంతైనా ఈ ఇంటికి పని మనిషి లాంటి దానివి, నువ్వు వడ్డించడమే కరెక్ట్. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. నీళ్ళు ఎవరు తీసుకొస్తారు? మీ తాత తీసుకొస్తాడా? వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఏంటి వాళ్ళు ఇప్పుడు అలాగే అంటారమ్మాయి. వాళ్ళు అనకముందే తీసుకొస్తే నీకే మంచిది కదా అని. ఎందుకమ్మాయి కొట్టావు? నేను కొట్టడం ఏంటి? నీళ్లు తీసుకురాకపోతే వీళ్ళంతా ఇలా కొడతారు అని చెప్తున్నాను. వెళ్ళి తీసుకురాపో. తీసుకొస్తాంలే, తీసుకొస్తాం. వెళ్ళ. దొండకాయ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది. అది దొండకాయ కాదమ్మా, బెండకాయ. బెండకాయ కూర. మరి ఇలా ఉందేంటి? మా వదిన చేస్తే అంతే. కలర్లో తేడా ఉంటుంది తప్ప కూరలో మాత్రం తేడా ఉండదు. అన్నీ ఒకేలా ఉంటాయి. స్నేహ, ఏంటమ్మా నువ్వు తినడం లేదు? 2 చేతులకి గోరింటాకుంటే ఎలా తింటాను బామ్మ? అయ్యయ్యో, నా మతి మరుపు మండా. నువ్వు గోరింటాకు పెట్టుకున్న విషయమే మర్చిపోయాను. లేదంటే ముందు నీకు పెట్టి తర్వాత నేను తినేదాన్ని. పర్లేదులేండి, నేను తినిపిస్తాను. వదిలేమ్మా, మీరందరూ తిన్న తర్వాత నేను తింటాను. లేదప్పో, నువ్వు తినకుండా మేమంతా ఎలా తింటాం చెప్పు. ఉండమ్మా, చేయి కడుక్కుని వస్తాను. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ, నేను తినిపిస్తానుగా. మీరు తినండి. మా అక్కకి మా వదిన తినిపిస్తుంది. చచ్చాను. ఏ వదిన తినిపిస్తావు కదా? అలాగే. చివరికి గోరు ముద్దలు తినిపించే స్థాయికి దిగజారిపోయావన్నమాట. నువ్వు నోర్మి, ఈ వెదవటకార అలాపి ఈ తిప్పలు తప్పే మార్గం చెప్పు. ఒక్క నిమిషం ఆగు, చెప్తాను. ఇదిగో నీ 2 చేతులు ఇందులో ముంచు. తినిపించదునా? నా అపర్ణ కంటే ఎక్కువ స్నేహ. కాకపోతే నేను కూడా గోరింటకు పెట్టుకున్నాను కదా, అందుకే తినిపించలేకపోతున్నాను. ఇందాకటి వరకు గోరింటాకు లేదు కదా వదినా? అవును, అదే చేత గిన్నెలు కూడా తీసుకొచ్చింది. చాలా నోరు మూసుకోవే.
గోరింటాకుంటే గిన్నెలెలా తీసుకొస్తుంది? అవును బామ్మ, నువ్వొక్కదానివే కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. అయినా గోడకి సున్నం కొట్టినట్టు గోరింటాకు అలా పెట్టుకున్నావేంటదినా? గిన్నెలో ముంచితే అలాగే ఉంటుందమ్మాయి. గిన్నెంటి? అదే గిన్నెలో కూరుంది, వేసుకొని తినండి అంటుంది. వేసుకోండమ్మా. అయితే మా అప్పుకి ఇప్పుడు అన్నం ఎవరు తినిపిస్తారు? నేను తినిపిస్తాను.